బంద్ కాదు కదా, కేంద్ర రాష్ట్రం బంద్ మొత్తం అంటే డ్రైవర్ల కోసం ఇది మా కోసం సంబంధం లేదు. ఆర్టీసీ బస్సుల కలిసి ప్రైవేట్ వెహికల్స్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రాబ్లం అవుతుంది. మీరు వచ్చి ఆపుతారా? కూరగాయలు వచ్చి ఆపుతారా? రేపు యాక్సిడెంట్ అయ్యారు చేరుకుపోతారు డ్రైవర్, మీరు వచ్చి ఆపుతారా? మరి ఇప్పుడు ఇది ఎందుకు బంద్ తెలుసా? బంద్ ఎందుకు తెలుసా? బంద్ దేనికి తెలుసా? తెలియదు కదా, నేను చెప్తాను. నుంచి ఇచ్చిండు, ఇలా బంద్ పెట్టినాం. రేపు యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అయినప్పుడు ఎవరు బాధ్యులు? 7 సంవత్సరాలు జైలు శిక్ష పోవాలగా. మరి డ్రైవర్ పోతాడా? 10 లక్షల జరిమానా. ఈరోజు దేశవ్యాప్త బంద్లో భాగంగా రాష్ట్ర వ్యాప్త బంద్ను కూడా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఈరోజు ఆటోలు పూర్తిగా బంద్ పిలుపుకు మద్దతు తెలియజేసి బంద్ను కొనసాగింపజేస్తున్నాం. కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన హిట్ అండ్ రన్ జీవో 106 జీవోను వెంటనే రద్దు చేయాలని చెప్పి దానికి నిరసనగా ఈరోజు బంద్ పిలుపునివ్వడం జరిగింది. కార్మికులకు ఏవైతే వ్యతిరేకంగా చట్టాలు తీసుకొస్తున్నాయో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవి విరమించుకోవాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. విరమించని ఏడల ఇంకా రోడ్లపైకి వచ్చి మొత్తానికి వారం 10 రోజులు ఆటోలు, లారీలు, క్యాబ్లు, ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కు సంబంధించిన వ్యవస్థ మొత్తం బంద్ పిలుపునిచ్చి రోడ్డు మీద కొనసాగుతాం, ధర్నాలు చేస్తామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా ఈ మహాలక్ష్మి పథకం ద్వారా ఆటో డ్రైవర్లను ఆదుకుంటామని మాటలకే చెప్పడం జరుగుతుంది. కానీ మొన్న బడ్జెట్ సమావేశాలలో కూడా ఆటో డ్రైవర్లను ఆదుకున్న దాఖలు లేవు. కాబట్టి ఆటో డ్రైవర్లను ఎవరైతే మొన్న తెలియజేశారు వారు ఏమన్నారంటే మహిళలకు నెలకు 6,000 రూపాయలు మిగులుతున్నాయి, మేము ఉచిత సర్వీస్ని ఇవ్వడం వల్ల 6,000 రూపాయలు లాభం చేకూరుస్తున్నామని చెప్పడం జరిగింది. కావున మా ఆటో డ్రైవర్లకు కూడా నెలకు 6,000 రూపాయల ఉపాధి చూపించాలని చెప్పి కూడా వారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు పొట్ట చేతులు పట్టుకొని రోడ్డు మీద అమ్మ ఎక్కడికి పోవాలని అడిగినా కానీ ఆధార్ కార్డు చూపిస్తూ హేళన చేస్తూ మాకు ఆర్టీసీ బస్సు ఉంది అని మమ్మల్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. కావున మా ఆటో డ్రైవర్లు ఎవరైతే 15 సంవత్సరాల పైబడి ఆటో డ్రైవింగ్ లైసెన్స్ ఉండి నడుపుతున్న వారికి నెలకు 4,000 రూపాయలు, ఇప్పుడు ప్రతి ఒక్కరికి 4,000 రూపాయలు పింఛన్ ఇస్తున్న విధంగా ఆటో డ్రైవర్కు 15 సంవత్సరాలు దాటున్న వారికి కూడా 4,000 రూపాయల పింఛని అమలు చేయాలని చెప్పి కూడా మేము కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.